మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 336 ముళ్ళు సీరియల్ 16వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. వంశీకి గత జ్ఞాపకాలతో చాలా ఆలస్యంగా నిద్రపట్టింది. మెలకు వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. స్నానం చేసి వచ్చి దోశలు తింటున్న కొడుకు వంక ఆప్యాయంగా చూసింది అరుంధతమ్మ. కొడుకు కోడలు విడిపోయి 6 నెలలు దాటింది. ఈ మధ్యకాలంలో వంశీ బాగా చిక్కిపోయాడు. ఇదివరకట్లా రోజు షేవ్ చేయకపోవడంతో గడ్డం పెరిగింది. అయినా అదొక రకం అందాన్ని ఆపాదించింది. గతంలో వంశీ విశ్వనాథం గారి ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్లో అపాయింట్ చేయబడినప్పుడు అరుంధతి మ్యారేజ్ లింక్స్ని క్లోజ్ చేయడానికి ఇష్టపడలేదు. ఆ నిర్ణయమే అతని పాలిట వరమైంది. అప్పట్లో సుధీర్కి అప్పగించాడు. అదృష్టవశాత్తు సుధీర్కి ప్రభుత్వోద్యోగం వచ్చింది. ఆ సమయానికి వంశీ ఫ్యాక్టరీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. సుధీర్ వచ్చి తనకు ఉద్యోగం వచ్చిన వార్త చెప్పగానే వంశీ ఎంతో సంతోషించాడు. అతను మరలా అరుంధతి మ్యారేజ్ లింక్స్ చూసుకోసాగాడు. అతను తరచూ రమ్య విషయమై ఆత్మావలోకనం చేసుకునేవాడు. అంత ఇష్టపడి తనను వివాహమాడిన రమ్య తనను కాలదన్ని వెళ్ళిపోవడంలో తన తప్పు ఎంతవరకు అని ఆలోచించేవాడు. తను కొంతవరకు తొందరపడి ఉండవచ్చు, కానీ తప్పుగా ప్రవర్తించింది, తనను రెచ్చగొట్టింది రమ్య అని అతను భావించసాగాడు. రమ్య తను విడిపోయినట్లు కోర్టు విడాకులు మంజూరు చేయగానే వంశీకి అనిల్ ఫోన్ చేసి నాకు ద్రోహం చేసావు, ఫలితం అనుభవించావు అని క్రూరంగా మాట్లాడాడు. రమ్య తన గుండె మీద కొట్టిన దెబ్బ ముందు ఇవన్నీ వంశీకి చాలా చిన్నవిగా అనిపించాయి. అందుకే నిర్లిప్తంగా ఉండిపోయాడు. మృదుల, మహేష్ వంశీ పరిస్థితికి చాలా బాధపడ్డారు. వైజాగ్ వదిలేసి తమ ఊరు వచ్చి స్థిరపడమని సలహా ఇచ్చారు. వంశీకి ఎక్కడికి వెళ్లాలనిపించలేదు. అతను తరచూ బీచ్కి వెళ్లేవాడు. అక్కడ కూర్చొని సముద్రం చూస్తుంటే రమ్య తన పక్కనే ఉన్న అనుభూతి కలిగేది. రమ్య అలా ప్రవర్తించకుండా ఉండవలసింది, అప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదు అనుకునేవాడు వంశీ. అంత జరిగాక కూడా తను ఇంకా రమ్య గురించి ఆలోచించడం వంశీకి ఆశ్చర్యం అనిపించేది. ఆమె మీద తన ప్రేమ ఇంకా చావలేదని అతను అర్థం చేసుకున్నాడు. రమ్య పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. ఆమెకు వంశీ పదే పదే తలుపుకొచ్చేవాడు. వంశీ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు, కానీ అతనికి నేనంటే చాలా ప్రేమ అనుకునేది రమ్య. అతను తననెంత అపురూపంగా చూసుకున్నది గుర్తు చేసుకుంటే ఆమె మనసు ఆర్ద్రమయ్యేది. రాధమణి కూతురు పెళ్లికి తొందరపడసాగింది. మమ్మీ, ఇంకో సంవత్సరం వరకు పెళ్లి ఊసెత్తకు అని స్పష్టంగా చెప్పింది రమ్య. మరీ ఒత్తిడి చేస్తే అసలు చేసుకోను అంటుందని రాధమణి మౌనం వహించింది. ఓ రోజు రజని, అనంత్ రమ్యను కలిశారు. రమ్య, జరిగిన దానికి మేమంతా చాలా బాధపడ్డాం. బామ్మ అయితే ఎంత ఏడ్చిందో. మీరిద్దరూ మంచివారే, కానీ గొడవలు ఎందుకు వచ్చాయో అంతు పట్టడం లేదు అని నిట్టూర్చింది రజని. రమ్య గారు, మీరు వంశీ కలిసున్న రోజుల్లో మిమ్మల్ని ఆట పట్టించడానికి వంశీ రాముడు కాదు కృష్ణుడు అని ఓ ఆకాశరామన్ ఉత్తరం రాశాను. పెళ్లిలో మీరు నన్ను ఏడిపించారన్న ఉక్రోషంతో మిమ్మల్ని ఏడిపించడానికి అలా రాశాను. కానీ అది కూడా మీ కాపురంలో కలతలు సృష్టించిందేమోనని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించండి అన్నాడు అనంత్. ఆ ఉత్తరం రాసింది మీరా? ఆశ్చర్యపోయింది రమ్య. ఏమే, అది కూడా మీ గొడవలకు కారణమేనా? అనంత్ అలా రాయకుండా ఉండవలసింది. రజని ఏడుపు ముఖం పెట్టింది. బాధపడకండి, జరగవలసింది జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు నిట్టూర్చింది రమ్య. నెలలు గడుస్తున్న కొద్దీ వంశీ గుండెలో బరువు పెరగసాగింది. సంవత్సరంలోపు బాకీ తీర్చమన్న రమ్య మాటలు అతను ఏ క్షణమూ మర్చిపోలేదు. తన సంపాదనతో ఆ బాకీ తీర్చడం అసంభవమని వంశీకి తెలుసు. మరిక బాకీ తీర్చడం ఎలా? ఇదే వంశీ మనసులోని ఆలోచన. సుదీర్ఘంగా ఆలోచించిన పిమ్మట అతనికి ఆలోచన వచ్చింది. పెళ్లికి ముందు ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ గొడవ పడలేక 2 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించాడు. తను చచ్చిపోతే ఆ సొమ్ము తల్లికి వస్తుంది. ఆ సొమ్ముతో రమ్య బాకీ తీరిపోతుంది. అలా ఆలోచించాక వంశీకి అదొక్కటే మార్గం అనిపించింది. అందుకే ఆ విషయం అతను తాత్కాలికంగా మర్చిపోయాడు. వంశీ మునిపట్ల తన ప్రొఫెషన్లో ఉత్సాహం చూపించలేకపోతున్నాడు. ఎంత కాదనుకున్నా అతనిలో ఓ రకమైన వైరాగ్యం అలుముకుంది.
చచ్చిపోయి రమ్య బాకీ తీర్చాలని నిర్ణయించుకున్నాక అతనికి తల్లి గురించి దిగులు పట్టుకుంది. ఆమె ఒంటరిదైపోతుందని మదనపడ్డాడు. అంతలోనే మృదుల భర్త మహేష్ మంచివాడు, వాళ్ళ అమ్మని తప్పక ఆదరిస్తారు అనుకున్నాడు వంశీ. అతనటువంటి విషాద యోగంలో ఉండగా సరిగ్గా అప్పుడే అతన్ని కలిసింది రమ్య. కలిసి తనకు సంబంధం చూడమని పురమాయించింది. వంశీ విరక్తిగా నవ్వుకున్నాడు. క్రమేపీ ఆలోచించిన పిదప రమ్యకు మంచి సంబంధం చూడడమే నయం అనిపించింది వంశీకి. ఎందుకంటే తనెలాగూ మరణిస్తాడు. తనతో వివాహం రమ్యకి ఏమాత్రం సంతృప్తినియలేదు. ఆమె మెచ్చే వరుడితో పెళ్లి జరిపించి తన తప్పిదం సరిదిద్దుకోవాలని భావించాడు వంశీ. అయితే వంశీకి తెలియని విషయం ఒకటుంది. రమ్యకు వంశీ అదే పనిగా జ్ఞాపకం రాసాగాడు. మనసులోని రూపం ఎంతగా చెరిపివేయాలనుకున్నా చెరపలేకపోతున్నది. ఆకాశరామన్ ఉత్తరం రాసింది తనేనని అనంత్ చెప్పాక ఆమెను వంశీ జ్ఞాపకాలు మరింతగా చుట్టుముట్టాయి. ఆమెకు ఒక్కసారిగా వంశీని చూడాలనిపించింది. ఎంతగా కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆ కోరికను నిగ్రహించుకోలేకపోయింది. మనసు పోరు పడలేక వంశీని కలవడానికి బయలుదేరింది. కానీ ఏ వంకన అతన్ని కలవగలదు? అందుకే తనకు సంబంధం చూడమని చెప్పే వంకన అతన్ని కలిసింది. తీరా అతన్ని కలిశాక అతనికి దూరమై అందమైన జీవితం నాశనం చేసుకున్నానన్న భావన ఆమె హృదయాన్ని కుదిపేసింది. అందుకు వంశీ కూడా బాధ్యుడన్న ఆలోచన ఆమెకు అతని మీద కసి పుట్టించింది. అందుకే అతని హృదయం గాయపడేలా పరుషంగా మాట్లాడింది. తీరా అతని దగ్గర నుంచి వచ్చాక ఆమె పశ్చాత్తాపంతో దహించుకుపోయింది. వంశీ బాగా చిక్కిపోయాడు. ముఖంలో కళలేదు. నేను వెళ్ళి అతన్ని మరింత నొప్పించాను అని బాధపడింది. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 16వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.